నమస్తే అందరికీ, జై శ్రీరామ్. నేను ఇవాళ ఒక కొత్త బ్లాగ్ చేయడానికి వచ్చినాను. అండ్ ఇది కూడా మనకి వినాయకుడి మేకింగ్ బ్లాగ్ అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో నాకు చాలా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మన బప్పా ఆశీర్వాదం కూడా మనకు అలాగే ఉంది. సో అండ్ ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లక్ష్మి కూడా కాటేదాన్లో ఉన్న శ్రీ చౌదరి ఆర్ట్స్కి మాత్రం వచ్చినాం అనమాట. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక యూనిక్ గణేశుడిని చూపించబోతున్నాను, అందుకోసమే మిస్ కాకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. థ్యాంక్ యూ, జై శ్రీరామ్. ఈ బ్లాగ్లో మన ఫస్ట్ యాంటిక్ వినాయకుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఏంటంటే 20 feet వినాయకుడు మాత్రం ఉన్నాడనమాట. బప్పా వచ్చేసి మనకి ఏంటంటే 4 భుజాలతోని మనకి విరాజమానమై ఉన్నాడనమాట. అండ్ ఇక్కడ పక్కన చూస్తే చాలా పెద్దవి పక్కన రెండు జంతువుల్ని మాత్రం పెట్టినారు. ఏమైనా ఐడియా ఉందా మీకు అసలు ఇది ఏముండొచ్చు అని చెప్పి? మీకు ఏంటనేది నేను చెప్తాను మీకు. అయితే మీకు ఫస్ట్ ఏంటంటే ఫేస్ మాత్రం చెప్తాను, ఎందుకంటే జస్ట్ బాడీ మాత్రమే రెడీ అయింది. ఫస్ట్ ఫేస్ మాత్రం చూస్తాను. ఈ ఫేస్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ ఫేస్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ 3 to 4 feet ఫేస్ మాత్రమే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి మేకా అనమాట. ఈ మేకా వచ్చేసి మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకంటే కుడి ఎడమ వైపున మనకి బప్పా పక్కన మనకి కూర్చొని ఉన్నారనమాట. సో ఇది చౌదరి ఆర్ట్స్లో మన ఫస్ట్ యాంటిక్ వినాయకుడు. అండ్ నెక్స్ట్ వినాయకుడు కూడా చూపిస్తాను మీకు. ఈ వినాయకుడిని చూడండి, మనకి కంప్లీట్గా ఎలిఫెంట్ రూపంలో మాత్రం మనకి స్వామివారి దర్శనం ఇస్తున్నారు. అంత డిఫరెంట్ స్టైల్లో మనకి స్వామివారు కూర్చొని ఉన్నారు. అండ్ ఫేస్ కానీ ఆ బాడీ కానీ కంప్లీట్గా ఎలిఫెంట్ రూపంలో ఉందన్నమాట. ఇదొక డిఫరెంట్ యునీక్ స్టైల్లో ఉన్న వినాయకుడు. నెక్స్ట్ వినాయకుడిని కూడా చూడొచ్చు మీరు. తొండం వచ్చేసి మనకి కొద్దిగా ఏంటంటే స్ట్రైట్గా ఉందన్నమాట తొండము. అండ్ తొండం ఫేసింగ్ వచ్చేసి మనకి కిందికి ఉంది. బట్ స్వామివారు ఏంటంటే కూర్చొని ఉన్నారనమాట. మనకి బట్ మాత్రం ఇక్కడ జరుగుతుంది శ్రీ చౌదరి ఆర్ట్స్లో. అండ్ ఇక్కడ లైన్గా మనకి ఏంటంటే వినాయకుడు మాత్రం కూర్చొని ఉన్నారనమాట. బట్ ఏంటంటే వీళ్ళ స్పెషాలిటీ, ప్రతి వినాయకుని వెనుక ఒక స్పెషల్ బ్యాక్డ్రాప్ మాత్రం వస్తుంది. ఆ బ్యాక్డ్రాప్తోనే ఏంటంటే మనకి డిఫరెంట్ వెరైటీగా వినాయకుడు మాత్రం మనకి కనిపిస్తాడనమాట. బట్ ఇది ఇంకా మేకింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మీకు ఇంకా కొన్ని యాంటిక్ వినాయకులను మాత్రం చూపిస్తాను. ఇది చూడండి ఇంకో నెక్స్ట్ వినాయకుడు. స్వామి వచ్చేసి మనకి ఏంటంటే ముంబై స్టైల్లో మనకి ఎంత స్లీక్ డిజైన్లో చేసినారు చూడండి. ఇది వచ్చేసి మనకి 4 భుజాలతోని స్వామివారు మనకి కూర్చొని ఆశీర్వాదం ఇస్తున్నట్టుందనమాట. ఇది చూడొచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 18 to 20 feet వినాయకుడు. స్వామివారు వచ్చేసి మనకి ఎట్లా అంటే కూర్చొని ఉన్నారు, సేమ్ ముంబై స్టైల్ మేకింగ్లో ఉంది ఇది కూడాను. అండ్ తొండం చూడొచ్చు మీరు, కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంది. ఆ తొండం ఏంటంటే మనకి రౌండ్ సర్కిల్లో మాత్రం మనకి తిరిగి ఉన్నట్టు ఉందన్నమాట. పైన వచ్చేసి మనకి 4 చేతులతో స్వామివారు ఆశీర్వాదం ఇస్తున్నట్టుంది. నెక్స్ట్ వినాయకుని చూపిస్తాను మీకు. అంటే మనకి శ్రీకృష్ణ అవతారంలో మాత్రం కనబడుతున్నారనమాట. ఇది కూడా 20 feet వినాయకుడు. బట్ మనకి ఏంటంటే చేతులు చూడొచ్చు మీరు, 4 చేతులతోని స్వామివారు ఉన్నారు. అండ్ చేతిలో కూడా మనకి ఏంటంటే ఒకటి ఫ్లూట్ మాత్రం రాబోతుంది. పక్కనే మనకి ఏంటంటే అమ్మవారు కూడా ఉన్నారు. ఇంకా కంప్లీట్గా మనకి ఏంటంటే ఇంకా మేకింగ్ మాత్రం కంప్లీట్గా ప్రాసెస్ కాలేదు. సో ఇదొక యాంటిక్ వినాయకుడు. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇది చూస్తే స్ట్రైట్గా ఏంటంటే కూర్చొని ఉన్నట్టుంది. అండ్ తొండం కూడా చూస్తే మనకి ఏంటంటే స్ట్రైట్గా ఉన్నది చూడండి. స్వామివారు ఏంటంటే 4 చేతులతోని మనకి కూర్చొని ఉన్నారు. అండ్ వీటన్నిటికీ కూడా మనకి బ్యాక్డ్రాప్ మాత్రం యాడ్ అవుతుంది. ఇంకో యాంటిక్ వినాయకుడిని చూస్తాను, నెక్స్ట్ వినాయకుడిని. ఇది సో ఇలాంటి చాలా డిఫరెంట్ వినాయకుళ్ళు బ్యాక్డ్రాప్స్తో సహా ఇక్కడ చాలా యూనిక్గా ఉంటాయి అనమాట శ్రీ చౌదరి ఆర్ట్స్ అంటేనే. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు వరుసగా మీకు వినాయకుళ్ళు అనేది ఎలా ఉన్నాయనేది. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ 15 feet నుంచి 20 feet వరకు మనకి వినాయకుళ్ళు మాత్రం ఇక్కడ బుకింగ్కి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు. అవి కూడా ఏంటంటే మనకి చాలా యూనిక్ స్టైల్లో వినాయకులు మాత్రం ఇంకా రెడీ కాబోతున్నాయి అనమాట. సో అది కూడా మీకు నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. చూడొచ్చు త్రిమూర్తి వినాయకుడు అనమాట. ఇంకా మేకింగ్ ప్రాసెస్లో ఉంది. హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది పాపం చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు వీళ్ళు వర్కర్స్ అందరు కూడా. చూస్తే ఏంటంటే మనకి అవుట్పుట్ మాత్రమే చూస్తాం, బట్ ఆ అవుట్పుట్ వెనకాల ఏంటంటే తెర వెనకాల ఉన్న హార్డ్ వర్క్ మాత్రం ఆర్టిస్ట్లది చాలా ఉంటుంది. చూడండి ఈ వినాయకుడు వచ్చేసి మనకి మొత్తం కంప్లీట్గా చేభుజాదారి అనమాట. అంటే 6 చేతులతోని మనకి స్వామివారు మనకి ఇట్లాంటి దర్శనం ఇచ్చినట్టుంది. ఫేసెస్ చూస్తే మనకి ఇక్కడ త్రిమూర్తులు అనమాట. 3 ఫేసెస్ తోని మనకి స్వామివారు కూర్చొని ఉన్నట్టున్నది. అండ్ చేతులలో కూడా ఆయుధం మాత్రం ఉంది. బ్యాక్డ్రాప్లో మాత్రం ఇంకేమొస్తుంది అనేది తెలియదు. కూడా ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో మనకి కూర్చొని ఉన్నారు. చూడొచ్చు ఎంత నీట్గా ఉందనేది. డ్రాప్ మాత్రం దీనికి ఇంకోటి యాడ్ అవుతుంది. సో మీకు చెప్పాను కదా ఒక యూనిక్ వినాయకుడిని చూపిస్తానని చెప్పేసి రాండి చూద్దాం. సో యూనిక్ వినాయకుడు అని చెప్పాను కదా, ఇదే అనమాట ఛత్రపతి శివాజీ మహారాజ్. చూడండి, జై శివాజీ జై భవానీ. మన చూడొచ్చు శివాజీ మహారాజ్ కూడా మనకి ఆ షూస్ కానీ
ఆయన డ్రెస్అప్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. ఇంకా యాంటిక్ వినాయకుడిని చూసినట్టు మాత్రం ఉందన్నమాట, అంత బ్యూటిఫుల్గా రెడీ చేస్తున్నారు. సో ఇదే అనమాట యాంటిక్ వినాయకుడు అని చెప్పి చెప్పినాను కదా, ఇదే అనమాట మన శివాజీ మహారాజ్ది. బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే జరుగుతున్నాయి అనమాట. బట్ ఇది మన నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా చూద్దాము. బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే మేకింగ్ ప్రాసెస్లో ఇవే మనకు వినాయకుళ్ళు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుంటాను. అందరికీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.